కందని వాస్తవాన్ని మనం తెలుసుకుందాం. ఒక కుర్రవాడు రోడ్డు మీద పాటలు పాడుకుంటూ ఉండేవాడు. అలా పాటలు పాడుతున్నప్పుడు ఎవరైనా చిల్లర డబ్బులు ఇస్తే దాన్ని ఆధారం చేసుకుని తన జీవితాన్ని పోషించుకునేవాడు. అలా రోడ్ల మీద పాటలు పాడుకుంటున్న సమయంలో ఒక మందిరంలో క్వైర్ ప్రాక్టీస్ అవుతుంది. అలా క్వైర్ ప్రాక్టీస్ అవుతున్నప్పుడు రోడ్డు మీద పాటలు పాడుకుంటూ వెళుతున్న వ్యక్తి కాస్త తనకు పాటలంటే ఇష్టం కనుక, లోపల పాటల ప్రాక్టీస్ జరుగుతుంది కనుక మందిరంలోకి వచ్చాడు. కాముగా మందిరంలో కూర్చున్నాడు. ఆ క్వైర్ డైరెక్టర్ పాటలు పాడిస్తున్నాడు. అలా పాటలు పాడిస్తున్నప్పుడు ఆ కుర్రవాడు మందిరంలో కూర్చుంటే గమనించాడు. ఆ కుర్రవాడిని పిలిచేట్టు రా అన్నాడు. ఆ కుర్రవాడు వచ్చాడు. ఆ పెద్ద మనిషి, క్వైర్ లీడర్, నువ్వేం చేస్తూ ఉంటావు అని అడిగాడు. నేను జీవనోపాధి కొరకు పాటలు పాడుతూ ఉంటాను రోడ్డు మీద. ఏది పాడు చూపించు. ఓ చక్కని పాట పాడాడు. మంచి స్వరం ఉందే నీకు, దేవుడిచ్చాడు. అయితే ఆ దేవుడి కోసం ఉపయోగిస్తే బాగుంటుందిగా, అవకాశం ఇస్తే ఉపయోగిస్తా. అయితే మా క్వైర్లో జాయిన్ అవ్వు. ఆ కుర్రవాడిని క్వైర్లో చేర్చుకున్నాడు. ఆ కుర్రవాడు క్వైర్లో వచ్చిన తర్వాత ఏ పాటలు అయితే తాను పాడుతున్నాడో ఆ పాటలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ పాటల్లో ఉన్నటువంటి దేవుని యొక్క సత్యాన్ని గ్రహించడం మొదలుపెట్టాడు. సత్యాన్ని గ్రహింప చేయగలిగేటటువంటి బైబిల్ని చదవటం మొదలుపెట్టాడు. బైబిల్ని ధ్యానించటం మొదలుపెట్టాడు. బైబిల్లో ఉన్న సత్యాన్ని గ్రహించటం మొదలుపెట్టాడు. తాను బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్లో ఉన్న సత్యాన్ని గ్రహిస్తున్నప్పుడు అక్కడ బోధించబడుతున్నటువంటి తప్పుడు బోధలను తెలుసుకోగలిగాడు. బైబిల్లో ఉన్నది ఒకటే, వీళ్ళు బోధిస్తుంది మరొకటి. బైబిల్లో దేవుడు లిఖింప చేసిన సత్యము ఒకటి, వీళ్ళు ప్రకటిస్తుంది మరొకటి. బైబిల్కి వారు బోధిస్తున్న బోధకి తేడా ఉందని గ్రహించాడు. సుదీర్ఘకాలము బైబిల్ని ధ్యానించాడు. బైబిల్ గురించి శోధించాడు. ఆ తరువాత బయటకు వచ్చి అన్నాడు, మీరు బోధిస్తున్న బోధ తప్పో. బైబిల్కు విరుద్ధంగా మీరు బోధిస్తున్నారు. బైబిల్కు విరుద్ధంగా ప్రజలను మీరు నడిపిస్తున్నారో. మీరు చేస్తున్న తప్పుడు బోధల్ని నేను వ్యతిరేకిస్తున్నాను, ప్రొటెస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆ బోధకులకు, ఆ పండితులకు, ఆ బిషప్పులకు, ఆ పోపులకు వ్యతిరేకంగా నిలిచాడు. నువ్వు మా మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఎస్, తిరుగుబాటే చేస్తున్నాను. మీరు ప్రకటిస్తున్న బైబిల్ తప్పు అనగా మీరు ఏదైతే బైబిల్ అంటున్నారో అది బైబిల్ కాదు. ఇది బైబిల్, జీవము కలిగిన దేవుడు అనుగ్రహించిన బైబిల్. ఇది మీరు ప్రకటిస్తున్న బోధ సరైనది కాదు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను అన్నప్పుడు అతనికి ఒక స్టాంప్ వేసేశారు. ఎవరో తెలుసా? తిరుగుబాటుదారుడు అని చెప్పి. తన ఇంగ్లీష్లో ఏమన్నారు తెలుసా? ప్రొటెస్టెంట్ అన్నారు. ఈరోజు మనం బైబిల్ని చదవగలుగుతున్నామంటే, ఈరోజు మన చేతిలో పరిశుద్ధ గ్రంథము ఉంది అంటే, సత్యమును గ్రహించగలుగుతున్నామంటే, అదిగో ఆ కుర్రవాడే అద్భుతమైన యవనస్తుడు. సత్యం కోసం నిలబడ్డాడు. సత్యాన్ని ప్రకటించడం కోసం తన ప్రాణాన్నే తెగించాడు. ఫలితము ఈరోజు మన చేతికి బైబిల్ వచ్చింది. ఆ రోజుల్లో ఒక నిబంధన ఉండేది. ఏంటో తెలుసా? పోపులు మాత్రమే బైబిల్ చదవాలి, పాపులు కాదు. కానీ ఈ బోధకుడు, మార్టిన్ లూథర్ అనే బోధకుడు సెలవిచ్చాడు, పాపులు కూడా బైబిల్ను చదివి పరిశుద్ధులుగా మార్చబడాలి. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. వారి వారి భాషల్లోనే బైబిల్ తర్జుమా చేయబడాలి. బైబిల్లో ఉన్న సత్యము వెరీ సింపుల్. దేవుడు ఒక్కడే, దేవునికి మనిషి మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసును మనం పూజించాలి, ఆ యేసును మనం విశ్వసించాలి, ఆ యేసుకు మనం నమస్కరించాలి అని సూటిగా బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మార్టిన్ లూథర్ ప్రకటించాడు. ఫ్రెండ్స్, ఆ మార్టిన్ లూథర్ దేవుణ్ణి అంగీకరించింది ఎప్పుడో తెలుసా? ఒక కుర్రవాడిగా. ఆ మార్టిన్ లూథర్లో దేవుని కోసం రోషము పుట్టుకొచ్చి దేవుని కోసం జీవించాలి అనే తపన ఎలా ప్రారంభమైందో తెలుసా? వాక్యాన్ని ధ్యానించటం వల్ల. దేవుడు మాట్లాడతాడా? ఎస్. దేవుడు మాట్లాడడానికి వయసుతో నిబంధన ఉన్నదా? లేనే లేదు. ఏ వయసు గలవాడివైనా దేవుడు నీతో మాట్లాడతాడు. వినగలిగిన చెవులు, లోబడగలిగిన మనస్సు నీకున్నట్లయితే.